పైన రాస్తుంది కదా సార్, చదవండి ఏంటిది అంటే అది. దావీదు రసిక కావ్యము. దాన్ని హెబ్రూ భాషలో చూస్తే మిచ్టమ్ అని ఉంటుంది. మిచ్టమ్ అంటే అర్థం ఏంటంటే బంగారము లేదా రహస్యము అని అర్థం. దావీదు రాసినటువంటి కీర్తనలో ఇది చాలా గొప్ప కీర్తన. అందులోనూ రహస్యము అని ఎందుకు రాశారంటే హెబ్రూ భాషలో ఇందులో చాలా విషయాలు దాగున్నాయి. దేవుని మీద మనం ఆధారపడితే మనకు కలిగే మేలులు ఏంటి అనేది ఈ కీర్తన నిండా ఉంటాయి. ఈ కీర్తన 11 వచనాలు చదవడానికి మనకు 11 నిమిషాలు కూడా పట్ల, కానీ ధ్యానం చేయడానికి చాలా ధ్యానం చేయొచ్చు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు కీర్తనలో రాయబడి ఉన్నాయి. మొదటి వచనం చదవండి. దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. చాలు. ఇక్కడ దావీదు దేవుడి మీద ఆధారపడటం చూస్తున్నాం. ఏమంటాడంటే, దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. దావీదు పెద్ద రాజు కదా, ఆయన దగ్గర చాలా సైన్యం ఉంది కదా. ఒకరోజు మనం ధ్యానం చేసాం కూడా, దావీదు పక్కన ఎలాంటి వాళ్ళు ఉంటారు, చాలా బలమైన వాళ్ళు ఉంటారు. సెరూయా కుమారులు కానీ, ఆ ఎలియాజర్ కానీ, బెనయ్య కానీ, వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ఒక్కొక్కడే 300-400 మందిని ఈజీగా చంపేయగలిగినటువంటి గొప్పవాళ్ళు వాళ్ళు. చాలా సైన్యం ఉన్నటువంటి దావీదు ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నాడు. చాలామంది దేవుడి మీద ఆధారపడటం అనగానే అది చులకనగా భావిస్తూ ఉంటారు. దేవుడు ఎందుకు అన్న, అసలు దేవుడు అనే కాన్సెప్టే నచ్చదు చాలామందికి. మన సొంత బలంతో మనం ఏదైనా చేయొచ్చు కదా, మన సొంత జ్ఞానంతో ఏదైనా చేయొచ్చు కదా, ఎందుకు దేవుడి మీద ఆధారపడటం పద్దాక, మన ఇష్టం వచ్చేట్టు మనం చేయొచ్చు కదా అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. మన ఇష్టంతో మనం చేయొచ్చు, చేయట్లేదా? చాలామంది గొప్పలు అవ్వలేదా? వాళ్ళ సొంత జ్ఞానంతో గొప్ప లేని వాళ్ళు ఉన్నారు. కానీ జీవితం చివరిలో కనుక మనం చూస్తే భయంకరమైన బాధ వేసిద్ది, వాళ్ళకి భయంకరమైన భయం వేసిద్ది. ఏమిటంటే వాళ్ళు సంపాదించిన 1000 కోట్లు కానీ, వాళ్ళు సంపాదించిన ప్యాలెస్లు కానీ, వాళ్ళు సంపాదించిన హోదా కానీ ఏది కూడా చచ్చిపోయినాక వాళ్ళతో పాటు రావు. అన్నీ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ భయం వేస్తుంది వాళ్ళకి, అరే అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి కదా మనం అని. ఇంకో భయం ఏంటంటే చచ్చిపోయినాక ఎక్కడ వెళ్తారో వాళ్ళకి గమ్యం లేదు. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతికారు కాబట్టి, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు, గమ్యం లేదు. అదే దేవుడి మీద ఆధారపడినటువంటి వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంటుంది. ఏమిటంటే, నేను దేవుడి కోసం బ్రతికా కాబట్టి నేను చచ్చిపోయినాక దేవుడి దగ్గరికి వెళ్తాను. ఇదే మనందరి ధైర్యం. దేవుడి బిడ్డలు కనుక మరణం వస్తే వాళ్ళు భయపడరు, ప్రమోషన్లా ఫీల్ అవుతారు. దేవుడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు, దేవుడి మాటలు విన్నవాళ్ళు మరణాన్ని చూసి భయపడరు. వాళ్ళు మరణాన్ని చూసి ప్రమోషన్ అనుకుంటారు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు కాబట్టి, ఆ నిరీక్షణతో జీవిస్తారు. దేవుడి మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత జ్ఞానంతో జీవించిన వాళ్ళు మరణాన్ని చూసి భయపడతారు. ఎందుకంటే ఇక్కడ అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి, సంపాదించినంత ఇక్కడ వేస్ట్ అయిపోతుంది, అది ఎవరో మన పిల్లలు వాళ్ళ పిల్లలు తింటారు కానీ ఇక మనకు ఉపయోగపడదు అదేమీ కూడా. తర్వాత మన గమ్యం ఏంటో మనకు తెలియదు కదా. ఎవరైతే దేవుడి మీద ఆధారపడకుండా జీవిస్తారో వాళ్ళకి గమ్యం ఏంటో తెలియదు. దేవుడి మీద ఎంతకాలం ఆధారపడకుండా జీవించారు కాబట్టి చచ్చిపోయినాక దేవుడి దగ్గరికి వెళ్తారని హోప్ వాళ్ళకు ఉండదు, ఆశ వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా భయపడతారని బైబిల్ సెలవిస్తూ ఉంది. చూడండి దాని కింద, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయదని. కీర్తన అంతా కూడా మనం చదువుతూ ఉంటే దావీదు దేవుడి మీద ఎంత గొప్పగా ఆధారపడ్డాడో మనకి తెలుస్తూ ఉంటుంది. దేవుడి మీద ఆధారపడితే మనం చేయాలనుకున్న పనులు ఇంకా గొప్పగా చేయగలుగుతాం. దేవుడి మీద కనుక మనం ఆధారపడితే మనం చేయాలనుకున్న పనులు ఇంకా గొప్పగా చేయగలుగుతాం. మనం కొంతవరకే చేయగలగవచ్చు, మనం సాధించేది కొంతమేరకు ఉండొచ్చు. కానీ దేవుడు కనుక మనకు తోడుగా ఉంటే అసలు మనం ఊహించలేం, అంత గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అమెరికాలో అంట ఒక పాస్టర్ గారు 7 రోజుల సభలు పెట్టుకున్నాడంట. 7 రోజుల సభలు, చాలా పెద్ద అయినేం కాదు, చిన్న పాస్టర్ గారే ఒక మీటింగ్ లాగా పెట్టి భారీ ఖర్చు పెట్టి కొన్ని ఆత్మలైనా రక్షిద్దాం దేవుడి కోసం అని చెప్పి అలా వీధుల్లో సభల్లా పెట్టారంట. జనాలు చాలామంది వచ్చారు, ఆ సభలు లైటింగ్స్ అవన్నీ చూసి వచ్చారు, చాలామంది వచ్చారు. కానీ మొదటి 6 రోజులు వాక్యం విన్న తర్వాత ప్రతిరోజు ఆయన అడుగుతూ ఉన్నాడు, ఎంతమంది ఈరోజు రక్షణ పొందారు, ఎంతమంది రక్షణ పొందాలనుకుంటున్నారు, ముందుకు రండి అంటే ఒక్కళ్ళు కూడా రాలేదంట 6 రోజుల పాటు. ఆయనకి చాలా బాధేసింది, ఎంత ఖర్చు పెట్టి చేశా కానీ ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలేదే అని. 6వ రోజు అప్పుడు దేవుని వేడుకున్నాడంట, ప్రభువా, నా సొంత జ్ఞానంతో నేనేమీ చేయలేకపోయా, 6 రోజులు నేను వాక్యాన్ని అనర్గళంగా బోధించా కానీ ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందలేదు, రేపు నువ్వు కార్యం చేయాలయ్యా, నీ మీదే ఆధారపడుతున్నానని చెప్పి దేవుడి దగ్గర బాగా ప్రార్థన చేశాడంట. 6వ రోజు రాత్రిపూట. 7వ రోజు 2 గంటల ప్రసంగం చేశాడంట. మారు మనసు పొందాలనుకున్న వాళ్ళు ఒకసారి ఎదురురండి అంటే ఒక్కళ్ళు కూడా రాలా. మళ్ళీ బాధేసింది, కళ్ళు మూసుకుని చిన్న పాట పాడాడంట, ఒక చరణం పాడాడంట, అంతే.
ఇంగ్లీష్లో చిన్న పాట పాడాడు అంతే. పాడిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడంట. ఈయన కళ్ళు తెరిచి అన్నాడంట, బాబు నిద్దట్లో నడిచి అలవాటు ఏమైనా ఉందా నీకు అన్నాడంట. ఎందుకంటే నడుచుకుంటూ వస్తున్నాడు కదా, నిద్దట్లో నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు ఎదురుకి అనుకుని అడిగితే, లేదయ్యా నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను అన్నాడంట. ఆయన కొంచెం సంతోషం అనిపించింది, 7వ రోజు ఒక్కడు మారు మనసు పొందాడులే అని. కానీ ఆయనకి మనసులో అనిపించింది, ప్రభువా ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, రాత్రి కూడా భయంకరంగా ప్రార్థన చేశాను, నీ మీద ఆధారపడే చేశాగా ఈ మీటింగ్స్, ఒక్కడయా ఆయన రక్షణ పొందేది, ఇంత కోట్లు ఖర్చు పెట్టేది ఎందుకు, ఇంత ఖర్చు పెట్టి నేను చేసింది ఒక్కడి కోసమా, నువ్వేదో 1000 మందిని రక్షిస్తావు అనుకున్నాను ప్రభువా అనుకున్నాడంట. ఆ ఒక్కడు రక్షింపబడ్డాడే, ఆ వ్యక్తి ఎవరో తెలుసా? బిల్లీ గ్రహం గారంట. ఆ ఒక్క ఆయన ద్వారా దేవుడు ఎన్ని 1000 కోట్ల మందిని రక్షింపజేశాడు కదా. దేవుడి కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈయన ఒక 1000 మందిని రక్షిద్దాం అనుకుని ఉండొచ్చేమో, కానీ దేవుడు ఒక వ్యక్తిని రక్షించాడు. దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆ ఒక్క వ్యక్తి ద్వారా కొన్ని కోట్ల మంది దేవుడిని తెలుసుకోవడానికి కృప చూపించాడు దేవుడు. దేవుడి కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. మనం ఊహించిన దానికంటే కూడా అవి ఎంతో గొప్పగా ఉంటాయి. దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు ఆయన చేసేటటువంటి కొన్ని పనులు చూడండి. 2వ వచనంలో, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకి ఇచ్చేది ఏంటో తెలుసా? క్షేమాన్ని ఇస్తాడంట. మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో ఆయన మనకి చాలా క్షేమాన్ని ఇస్తాడు. ఆయన యాకోబు జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది, దేవుడు యాకోబుని అంత ఇదిగా కాపాడాడు. ఇస్సాకి 2 కొడుకులు కదా, యాకోబు ఏసావు. యాకోబు ఒక రోజు ఏసావుని అన్నయ్యని మోసం చేశాడు. అన్నయ్యకి చాలా కోపం వచ్చేసింది, చంపేద్దాం అనుకున్నాడు తమ్ముడిని. అయితే తండ్రికి ఏమో పెద్ద కొడుకు ఇష్టం, తల్లికి ఏమో చిన్న కొడుకు ఇష్టం. అప్పుడు ఏం చేసిందంటే ఆ తల్లి చిన్న కొడుకుని, అరే నువ్వు మీ మేనమామ గారి ఇంటికి వెళ్ళిపోరా, ఇక్కడ ఉంటే అన్నయ్య చంపేస్తాడరా నిన్నని చెప్పి మేనమామ గారి ఇంటికి పంపించేస్తుంటే అడవిలో కూర్చుని ఆ చిన్న కొడుకు ప్రార్థన చేశాడంట, ప్రభువా నన్ను బ్రతికిచ్చు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి చిన్న నివాసం నాయన చాలికి, నేను ఎంతకంటే ఏం అడగట్లా. చిన్న ప్రార్థన చేశాడంత. ఇది యాకోబు దేవుడికి. దేవుడు ఎంత క్షేమాన్ని ఇచ్చాడంటే తను వెళ్ళిన చోటల్లా దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. తన మామగారి దగ్గర ఎంత ఆస్తిని ఇచ్చాడో అక్కడికి వెళ్ళి కూడా మోసం చేస్తున్నాడు వాళ్ళ మామయ్య గారిని. అంత మోసం చేసినా కూడా వాళ్ళ మామయ్య గారు వెనకాలేమో ఆయన చంపటాకు వస్తుంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తుంటే యాకోబు, వెనకాలేమో వాళ్ళ మామయ్య గారు చంపటాకు వస్తున్నారు, ముందేమో వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు చంపడానికి. అక్కడ కూడా యాకోబు ఏం చేస్తాడంటే దేవుడి మీద ఆధారపడతాడు, ప్రభువా నన్ను కాపాడిన, ఆయన అయిపోయింది నా బతుకని. అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు? యాకోబుని రక్షించాడు. దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నాడు అంతే. యాకోబు పెద్ద మంచోడేం కాదు. అక్కడ అన్నయ్యని మోసం చేశాడు, అన్నయ్య చంపటాకు వచ్చాడు, అక్కడ ప్రార్థన చేశాడు. తర్వాత మామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయన మోసం చేస్తే ఆయన చంపటాకు వస్తుంటే అక్కడ ప్రార్థన చేశాడు. మరలా దేవుడు మరలా ఏం చేశాడంటే యాకోబు దేవుడి మీద ఆధారపడటం వల్ల చంపాలనుకుని వస్తున్నటువంటి వాళ్ళ మామయ్యతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మంచిగాని చెడుగాని మాట్లాడు, మాకు యాకోబు మంచి మాట్లాడుతూ చెడు మాట్లాడు, నోరు మూసి వెళ్ళిపో అన్నాడు అంతే. చంపడానికి ఎదురుగా వస్తున్న వాళ్ళ అన్నయ్య ఏం చేశాడంటే యాకోబుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడంట వచ్చి. వాళ్ళ అన్నయ్య మనసును కూడా దేవుడు మార్చేశాడు. అక్కడి నుంచి యాకోబు ఏం చేశాడు? సుక్కోతు వెళ్ళాడు కదా, అక్కడ ఏం చేశారంటే వాళ్ళ కొడుకులు నరహంతకులు అయిపోయారు. అక్కడ భయం వేసింది యాకోబుకి, ఆ ఊరోళ్ళంతా వచ్చి చంపేస్తారేమో అని చెప్పి. అప్పుడు కూడా యాకోబు దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? అక్కడ కూడా కాపాడాడు. రాత్రి మనం ధ్యానం చేశాం కదా, యాకోబు అంట ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాడు. ప్రభువా నన్ను వెళ్ళమంటావా వద్దంటావా? అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు? యాకోబుని వెళ్ళి యాకోబు నేను కూడా నీ వెనకాలే వస్తాను అని. దేవుడు ప్రతి క్షణం కూడా యాకోబు వెంట వస్తూనే ఉన్నాడు. ఎందుకంటే యాకోబు దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నాడు కాబట్టి. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట? క్షేమాన్ని ఇస్తాడంట. ఎవరైతే దేవుడి మీద ఆధారపడరో వాళ్ళకి క్షేమం రాదు. వాళ్ళు లక్కీగా తప్పించబడతారేమో కొన్నిసార్లు, కానీ వాళ్ళకి దేవుడు కాపుదల ఉండదు. దేవుడి మీద మనం ఆధారపడినప్పుడే దేవుడి నుంచి మనం క్షేమాన్ని పొందుకోగలుగుతాం. ఒక రాజు ఉన్నాడంట, ఆ రాజుకి దేవుడి మీద చాలా భక్తి ఉండేదంట. ఒకరోజు ఏం జరిగిందంటే ఆ రాజు చాలా మంచోడు, ఆ రాజుని చంపేద్దామని కొంతమంది కుట్ర పడినారంట. ఆ రాజుకి వడ్డించేటటువంటి ఆ వంట మనిషికి కాస్త బంగారాన్ని డబ్బుల్ని ఇచ్చి ఆ రాజుని ఎట్లా కొట్ట చంపేరా అని చెప్పారంట. ఆ వంటోడు ఏం చేశాడంటే ఆ వంటలో విషయాన్ని కలిపేసి రాజుగారి దగ్గర పంపించాడంట. రాజుగారు అలా కూర్చున్నాడు, భోజనం మీద ఆ భోజనాన్ని పెట్టారు. తినే టయానికి గుర్తొచ్చిందంట, అరే పొద్దున్నే నేను బైబిల్ చదవలేదే అని. బైబిల్ చదవకుండా ఎప్పుడైనా భోజనం చేయడంట. వెంటనే ఏం చేశాడంటే ఆ ఫుడ్ని అక్కడే పెట్టి, ఇక్కడే ఉంచండి నేను వచ్చి తింటాను,
నేను ముందే వెళ్ళి బైబిల్ చదువుకుని వస్తాను అని చెప్పి ఆ రాజుగారంట బైబిల్ చదవడానికి లోపలికి వెళ్ళారంట. వచ్చేసరికి దాని మీద సాలిపురుగు పాగుతూ ఉందంట. పాగుతూ ఉంటే, రే ఈ ఫుడ్ మీద సాలిపురుగు పాగుతుందిరా, దాన్ని తీసుకెళ్ళిపోయి బయటపడేయండి అన్నాడంట. పక్కనున్న సైనికులు ఏం చేశారంటే వెంటనే భోజనం తీసుకెళ్ళి వంటగడికి వచ్చేసి, అరే దీన్ని అంట పారపోసి అనగానే ఆ వంటోడి కనిపించిందంట. అమ్మో రాజుగారు కనిపెట్టేసినట్టున్నారు, దీంట్లో విషం ఉందని చెప్పి జేబులో గన్న తీసుకుని పీల్చుని చచ్చిపోయాడంట. అసలు జరిగింది ఏంటని చెప్పి ఆ తర్వాత ఆ సైనికులు ఏం చేశారంటే ఆ ఫుడ్ తీసుకెళ్ళి పక్కనే ఒక కుక్క ఉంటే కుక్క పెడితే కుక్క తిని చచ్చిపోయిందంట. అప్పుడు అర్థమైంది దాంట్లో విషం ఉందని చెప్పి. దేవుడి కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన మనకంట క్షేమాన్ని ఇస్తాడంట. 6వ వచనం చూడండి. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దేవుడి మీద ఆధారపడిన వాళ్ళకి రెండో మేలు ఏంటంటే శ్రేష్టమైన స్వాస్థ్యం దొరుకుతుందంట. శ్రేష్టమైన స్వాస్థ్యం అనగానే ఇక ఊహలలోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా. స్వాస్థ్యం అనగానే పెద్ద స్థలం, పెద్ద ప్యాలెస్, దాంట్లో బోల్డని కార్లు బైకులు ఎదురు పార్కింగ్ పెట్టుకుని, అబ్బా దేవ నాకు ఎంత స్వాస్థ్యం ఇచ్చావు నాయన. ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా స్వాస్థ్యం కాదు, అందుకే దేవుడు ఇవ్వడు మనకి. ఇక్కడ బిల్డింగ్ ఎత్తే స్వాస్థ్యం ఎందుకు అయింది? ఇక్కడ నుంచి చచ్చిపోయి వెళ్ళిపోతాంగా. స్వాస్థ్యం అంటే ఏంటి? ఎప్పటికీ మనతో పాటు ఉండేది కదా. స్వాస్థ్యం అంటే ఎప్పుడు మందై ఉండేది అని స్వాస్థ్యం అంటాం కదా. ఈ భూమి మీద వదిలేసి వెళ్ళిపోయేదాన్ని స్వాస్థ్యం ఎందుకంటాం? ఈ భూమి మీద పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేకపోతే స్థలాలు ఏవి కూడా స్వాస్థ్యం కావు మనకి. అవి ఒక రోజు వదిలేసి వెళ్ళిపోవాలి, మన పిల్లలకు వదిలేసి వెళ్ళిపోవాలి, వాళ్ళ పిల్లలకు వదిలేసి వెళ్ళిపోతారు. అవేవి కూడా మనకి స్వాస్థ్యం కాదు. స్వాస్థ్యం అంటే పరలోకంలో ఉండేదే స్వాస్థ్యం. దేవుడు మనకంట పరలోకంలో ఉండేటటువంటి స్వాస్థ్యాన్ని ఇస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, చూడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. దేవుడు అంటే తను ప్రేమించే వారి కొరకంట సిద్ధపరిచినవి కంటికి కనిపించవంట, అవి చెవులకి వినిపించవు, హృదయానికి గోచరం కూడా కావు. మన హృదయానికి అందదు, మన ఊహలకు అందవు అవి. ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మనకి పరలోకంలో దాచిపెట్టండి. కళ్ళకు కనబట్టలేదు కదా అని వదిలేద్దామా? వదిలేస్తే పోగొట్టుకున్నట్టే కదా. ఆ స్వాస్థ్యం అంటే మన కళ్ళకు కనిపించకపోయినా దేవుడు అంటే మన కొరకు పరలోకంలో దాన్ని దాచిపెట్టాడంట. ఆ స్వాస్థ్యాన్ని దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి బతుకుతారో వాళ్ళ కొరకు దేవుడు అంట స్వాస్థ్యాన్ని దాచిపెట్టి ఉంచాడంట. ఈ లోకంలో టెంపరీ వాడి కొరకు మనం కనుక ఆశపడితే పరలోకంలో ఉండే స్వాస్థ్యం మనకు దొరకదు. అబ్రహాముని దేవుడు ఏ దేశంలో ఉంచాడు? వాగ్దాన దేశంలోనే కదా ఉంచింది, ఏదో వేరే దేశంలో ఉంచలా. దేవుడు అబ్రహాం తీసుకెళ్ళి, అబ్రహాం ఈ దేశం నీకు ఇస్తున్నాను అబ్రహాం అన్నాడు. అంటే ఆ దేశం అబ్రహాంది, కానీ అబ్రహాం అందులో ఏం వేసుకుని బతికాడు? గుడారాలు వేసుకుని బతికాడు. అంటే ఆ దేశం అయిందేగా, ఆ స్థలం అయిందేగా. వేరే ఊర్లో అయితే డేరాలు వేసుకుని బతికాడంటే అనుకోవచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు ఆ పక్కన చిన్న చిన్న డేరాలు వేసుకుని ఉంటారు, ఎందుకంటే ఆ బిల్డింగ్ కట్టేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి. అబ్రహాము ఐగుప్తు వెళ్ళి అక్కడ డేరా వేసుకున్నాడంటే అప్పుడు అనుకునేవాళ్ళు ఐగుప్తు ఆయన దేశం కాదు కదా అని. కానీ అబ్రహాం ఎక్కడ డేరా వేసుకున్నాడంట? ఆయన దేశంలో, ఆయన స్థలంలో. దేవుడు నీకు ఇది నీ పిల్లలకి ఇస్తాను స్వాస్థ్యంగా అన్నటువంటి భూమిలో అంటే డేరాలు వేసుకుని బతికాడంట. అంటే అబ్రహాం అనుకున్నాడు ఇదేది నా స్వాస్థ్యం కాదు, నా స్వాస్థ్యం పరలోకంలో ఉంది అని. మనకి దేవుడు స్వాస్థ్యాన్ని పరలోకంలో దాచిపెట్టి ఉంచాడు. అది ఆయన మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఎవరికంటే దేవుడి మీద ఆధారపడేటటువంటి వాళ్ళకి. చూడండి 7వ వచనం చదవండి. 16వ కీర్తన 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళకంటే దేవుడు ఆలోచనకర్తగా ఉంటాడంట. మనం దేవుని మీద కనుక ఆధారపడితే దేవుడు మనకి ఆలోచనను ఇస్తాడు. ఆయన మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఆలోచనలు రావు. కానీ మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో ఆయన మనకి మంచి ఆలోచనలు, ఏ సమయంలో ఏం చేయాలనేటటువంటి ఆలోచనలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దావీదు ఈ కీర్తన రాస్తున్నాడంటే దావీదు ఇలాంటి అనుభవాలు ఎన్నో చూశాడు తన జీవితంలో. దావీదును ఒకరోజు తన కొడుకే చంపేద్దాం అనుకున్నాడు కదా అబ్షాలోము. అబ్షాలోం దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడంట, అహీతోపేలు. ఈ అహీతోపేలు ఒక ఆలోచన చెప్పాడంటే దేవుడు చెప్పినట్టు ఉండేదంట. ఏదైనా ఒక ఆలోచన చెప్పాడంటే సూపర్గా ఉంటుంది, ఇక అది దాన్ని తిరిగి ఉండదు. అలాంటి ఆలోచనలు చెప్తూ ఉంటాడు అహీతోపేలు. అహీతోపేలు వెళ్ళి అబ్షాలోంతో చెప్తాడు, ఈరోజు కనుక ఈ రాత్రే నీ తండ్రి వెనకాల నువ్వు కనుక కత్తి తీసుకుని బయలుదేరితే
వెంటనే చచ్చిపోతాడు మీ తండ్రి. ఎందుకంటే ప్రయాణం చేసి చేసి అలసిపోయి ఉంటాడు ఏదో ఒక అడవిలో. మీరు కనుక చుట్టేసి ఈజీగా చంపేయచ్చు అని అహీతోపెలు బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చాడు. అయితే దేవుడు ఆలోచనలు అతనికంటే గొప్పవి కదా. అక్కడే ఉన్నటువంటి హోషైకి దేవుడు ఇంకో ఆలోచన ఇచ్చాడు. ఆ హోషై వెళ్ళి చెప్తాడు అబ్షాలోంతో, రాజా ఇప్పుడు మీరు కనుక బయలుదేరి వెళ్తే మీ తండ్రి మామూలుడు కాదు, మీ తండ్రి దగ్గర ఉన్న సైనికులు మామూలు కాదు, వాళ్ళు పిల్లలు చచ్చిన ఎలుగుబంటిలో ఉన్నారు, తోడేళ్ళలాగా చీల్చేస్తారు మిమ్మల్ని, మీరు ఇప్పుడు వెళ్ళొద్దు, మీరు ఉదయాన్నే మొత్తం అందరు సైనికులు తీసుకుని బయలుదేరదాం, అప్పుడైతే దావీదుని చంపొచ్చు అని చెప్పి ఒక ఆలోచన ఇచ్చాడు. అబ్షాలోంకి అది బాగా నచ్చిందంట. కానీ ఈలోపు దావీదు పారిపోవాల్సినంత దూరం పారిపోయాడు. దొరకాల్సినంత రెస్ట్ దొరికింది దావీదుకి చక్కగా. దేవుడి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. మనుషుల ఆలోచనల కంటే కూడా దేవుడి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. మనం దేవుడి మీద ఆధారపడితే ఆయన మనకి మంచి ఆలోచనలు అనుగ్రహిస్తాడు. మన సువార్త చెప్పే విషయంలోనైనా సరే, ఎలాంటి సందర్భంలోనైనా దేవుడి మీద ఆధారపడితే చాలా గొప్పగా ఉంటాయి. మనం చేసేటటువంటి పరిచర్య కానీ ఏదైనా కానీ. మనం సొంతంగా ఏ చేసినా కూడా మనం వెళ్ళి ఎవరికైనా సొంతంగా మన మాటలు చెప్పామనుకోండి, దేవుడి గురించి కొట్టినా కొడతారు. మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసి మన దేవుడి మీద ఆధారపడి చెప్తేనే ఎవరైనా మన మాటలను అంగీకరిస్తారు. ఒక రోజంట ఒక మంగళ పని చేసుకునే వ్యక్తి ఒక సువార్త విన్నాడంట. రోడ్డు మీద ఒక సేవకుడు అలా చెప్పుకుంటూ వెళ్తున్నాడంట, మీరు కనుక ఇప్పుడు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తారు అనేటటువంటి దాన్ని ఏమంటారు, పరలోక రాజ్యానికి వెళ్తారని నమ్మకం మీకుందా అని అడిగాడంట. అలా అడుగుతూ వెళ్తున్నాడంట. ఈ మంగళ షాపు అయినా విన్నాడంట. వినంగానే అనిపించింది, నిజమే కదా, నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తానా అని చెప్పి ఆలోచించాడు. ఆలోచించి నిజమే, దేవుడు గొప్పోడు, ఖచ్చితంగా వేసి నమ్ముకోవాలి, చనిపోతే కనుక మన పరలోకానికి వెళ్ళాలి అని చెప్పేటటువంటి విశ్వాసం కలిగింది. వెంటనే ఏం చేశాడంటే ఆయన కూడా సువార్త చెప్దాం అనుకున్నాడంట. ఈలో వెంటనే ఒక కస్టమర్ లోపలికి వచ్చాడంట. ఆడికి చక్కగా గడ్డం గీకినాడంట. సగం గీకి నాకు అనిపించిందంట, సువార్త చెప్దామని. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే పరలోకానికి వెళ్తావు నమ్మకం ఉందా అన్నాడంట. వాడంట ఆ బ్లేడ్ చూసాడంట. ఆడిని చూసాడంటే వామ్ము వీడిని చంపేలాగా ఉండాలని బయట పరిగెత్తేసాడంట. ఆ బ్లేడ్ గడ్డం దగ్గర పెట్టి నువ్వు చచ్చిపోతే పరలోకానికి వెళ్తావు నమ్మకం ఉందా అంటే ఇంకేమనుకుంటాడు, అక్కడి నుంచి వెంటనే పరిగెత్తాడంటే ఇంటిని చంపేస్తాడు రా బాబు. మన సొంత ఆలోచనలతో మనం కనుక సువార్త చెప్తే, మన ఆలోచనలతో మనం చెప్తే కనుక ఎవరు వినరు. మనం దేవుడి దగ్గర మొరపెట్టి దేవుడి మీద ఆధారపడుతూ మనం ఏ పని చేసినా కూడా మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇంకా ఈ కీర్తన అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 8వ వచనం చూడండి, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వారంట కదల్చబడరు. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. దేవుని మీద ఆధారపడే వాళ్ళ శరీరం సురక్షితంగా ఉంటుందంట. 10వ వచనం చూడండి, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీవు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇంక అన్ని సుఖాలు, నిత్య సుఖాలు అన్నీ కూడా దేవుడి దగ్గరే ఉన్నాయి. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళకి ఇవన్నీ కూడా లభిస్తాయంట. 3వ వచనంలో ఉంటే చూడండి, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. చాలా అద్భుతమైన మాట కదా. ఎవరైతే దేవుని మీద ఆధారపడి భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళంట శ్రేష్ఠులు అంట. ఈ భూమి మీద ఎంత ధనం ఉన్నా, గొప్పోళ్ళు, అధికారులు, వీళ్ళెవరూ శ్రేష్ఠులు అంటలేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరు అయితే భక్తి కలిగి జీవిస్తారో, దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వారు మాత్రమే శ్రేష్ఠులంట. 4వ వచనంలో చూడండి, యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. ఎవరైతే దేవుడి మీద ఆధారపడకుండా వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తారో వాళ్ళకు మాత్రం శ్రమలు విస్తరిస్తాయంట. ఎన్నో ఆశీర్వాదాలు చూసాం కదా ఈ కీర్తనలో. అవన్నీ కూడా దేవుడి మీద ఆధారపడిన వాళ్ళకి వస్తాయి. ఎవరైతే దేవుడి మీద ఆధారపడరో వాళ్ళకి మాత్రం శ్రమలు విస్తరిస్తాయంట. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళు శ్రేష్ఠులని వాక్యం సెలవిస్తుంది. మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.